హలో నమస్తే బ్రో. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఏంటో తెలుసా? అదే బ్రో, ప్రతిపక్ష హోదా. ఈ హోదాలు గట్రా నాకు పెద్దగా తెలిసేది కాదు, కానీ ఈ మధ్య ఇదే న్యూసెన్స్ అయిపోయి టీవీలో ఒకటే ఊదరగొడుతుంటే ఏంటో తెలుసుకుందామని పరీక్షలకు ముందు బుక్ తీసినట్టు కొంచెం తెలుసుకున్నా. సబ్జెక్ట్ పొలిటికల్ అయినా తెలుసుకోవాలి కదా బ్రో. చెప్పలేదు కదా, నా పేరు అంకిత. ఇక నుంచి ప్రతిరోజు కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తా. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. రవి రిపోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. అందరూ చెప్పేదేలే, కానీ నన్ను కూడా ఎంకరేజ్ చేయమని విన్నపం. థ్యాంక్ యూ ఆల్. టాపిక్ లోకి వెళ్తే, ఏపీలో ప్రతిపక్ష హోదా రగడ మామూలుగా లేదుగా. నేను మాత్రం న్యూట్రల్ గా చెప్తాను బ్రో. మీరే ఆలోచించండి. లీడర్ ఆఫ్ అపోజిషన్, అదే ప్రతిపక్ష హోదా, వైఎస్ జగన్ ఇదే అడిగేది. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ రూలింగ్ లో ఉంది. అపోజిషన్ లో మేమున్నాం కాబట్టి డెమోక్రసీని కాపాడటానికి, ప్రజల తరపున మా వాయిస్ వినిపించడానికి ఎల్ఓపి ఇవ్వమని వైఎస్ జగన్ అడుగుతున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా వైసీపీకి రాదు, దాన్ని మర్చిపోండి అన్నారు. కొంచెం క్లియర్ గా చెప్తా బ్రో. ఒక సంవత్సరంలో ముఖ్యంగా 3 అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. దాంట్లో ఈసారి జరిగేది బడ్జెట్ సమావేశాలు. స్టేట్ బడ్జెట్ మొత్తం డిస్కస్ చేసే సెషన్ ఇది. సెషన్ ముందు రోజు గవర్నర్ గారు వస్తారు. హౌస్ మొత్తం ఉంటారు. గవర్నర్ స్పీచ్ ఉంటుంది. నెక్స్ట్ రోజు నుంచి డిస్కషన్స్ మొదలవుతాయి. అలాగే ఈ సెషన్ మొదటి రోజు గవర్నర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. గవర్నర్ స్పీచ్ మధ్యలోనే వైసీపీ నేతలంతా లేచి అరుపులు, కేకలతో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గట్టిగా అరుస్తూ వాకౌట్ చేశారు. అసలు ఎందుకింత పట్టు అంటే కొంచెం క్లారిటీగా చెప్తా. అపోజిషన్ లీడర్ కి కొన్ని పవర్స్ ఉంటాయి. హలో బ్రో, ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. స్టేట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటుంది. ప్రముఖమైన వ్యక్తులను అపాయింట్ చేయడంలో ఎల్ఓపికి స్థానం ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడడానికి స్పెషల్ టైం ఉంటుంది. గవర్నమెంట్ కమిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ స్టార్ట్ చేసే అధికారం ఉంటుంది. మెజారిటీ మెంబర్స్ ని కూడా క్వశ్చన్ చేసే వెసులుబాటు ఉంటుంది. అవకాశం వస్తే గవర్నమెంట్ ని కూడా దించేసే అవకాశం ఉంటుంది. స్పెషల్ గా చాలా యాక్సెస్ ఉంటాయి. ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. అపోజిషన్ పార్టీగా గుర్తించాలంటే అసెంబ్లీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండాలి. 10% ఆఫ్ ది సీట్స్ గెలిచి ఉండాలి. అంటే 175 స్థానాల్లో మినిమం 18 స్థానాలు రావాలి. వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీలో ఏదో ఒక అపోజిషన్ ఉండాలి కదా అని. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం జనసేనకి 21 సీట్లున్నాయి. రెండో పెద్ద పార్టీ జనసేన కాబట్టి వైసీపీకి హోదా రాదు. రాజ్యాంగం ప్రకారం హోదా అడిగే హక్కు లేదని డిప్యూటీ సీఎం మీడియా ముఖంగా చెప్పారు. వైసీపీలో గెలిచిన 11 మంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు. దానికి ఎప్పుడు స్వాగతం చెప్తున్నామని అన్నారు. రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అలాగే నడుచుకోవాలి. లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఆయన పక్కనే కూర్చొనే అవకాశం ఉన్న ప్రోటోకాల్ ప్రకారం నేను కూర్చోలేదు. ప్రోటోకాల్ పాటించాను. అలాగే వైసీపీ కూడా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలి కదా అని డిప్యూటీ సీఎం అన్నారు. వైసీపీకి ఓట్ షేర్ ఎక్కువ ఉంది కదా సార్ అని ఒక రిపోర్టర్ అడిగితే, దానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీని జర్మనీకి వెళ్లాలని సూచించారు. ఆయన జర్మనీ గురించి ఎందుకలా అన్నారంటే, అక్కడ ఎంఎంపీ అనే సిస్టమ్ ఉంది. మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఓటింగ్ షేర్ ని బట్టి సీట్స్ అన్నమాట. అక్కడ ప్రతి ఓటర్ కి 2 బ్యాలెట్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ రిప్రజెంటేషన్ కోసం, మరొకటి పార్టీ రిప్రజెంటేషన్ కోసం. ఇండియాలో ఓట్ షేర్ బట్టి సీట్స్ కాదు, ఎన్ని సీట్స్ గెలిచామన్నదే ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కొంతమంది వైసీపీని ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ అయ్యేదాకైనా ఆగకుండా వాకౌట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. సభని గవర్నర్ గారిని గౌరవించకపోవడం ఏంటని విమర్శించారు. వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అసెంబ్లీలో ఒక అపోజిషన్ ఆర్గ్యుమెంటే లేకుండా సభ ఎలా నడిపిస్తారని, మీ 3 పార్టీలు ఒక అలయన్స్ లో ఉన్నప్పుడు మా పార్టీయే కదా అపోజిషన్, దానికైనా హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ డిసైడ్ చేయాలి. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి నడిపే సభలో ప్రజల తరపున మాట్లాడాలంటే వాయిస్ కావాలి
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2015లో ఢిల్లీలో బీజేపీకి 10% సీట్స్ రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. చరిత్రలో ఇలా చాలా సార్లు తక్కువ మెంబర్స్ ఉన్నా హోదా ఇచ్చారు. అలాగే మాకు ఇవ్వండి వైసీపీ నేత జగన్ అడుగుతున్నారు. నేను బోత్ సైడ్ విషయాలు న్యూట్రల్ గా చెప్పా. మీ అభిప్రాయం కూడా చెప్పండి. కూటమి ప్రభుత్వం రాజ్యాంగం ఆధారంగా హోదా ఇవ్వకపోవడం కరెక్టా? డెమోక్రసీని ఆధారం చేసుకొని వైసీపీకి హోదా ఇవ్వడం కరెక్టా? మీరే చెప్పాలి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను తెలుసుకున్న దానిని బ్రీఫ్ గా మీకు చెప్పాను. ఆలోచించండి. రవి రిపోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.